స్కూల్ లైఫ్ తర్వాత ఇంటర్ అనేది మన భవిష్యత్తులో కీలకం. అయితే ఇంటర్ ఫెయిల్ అయితే ఫ్యూచర్ ఉండదు అని చాలా మంది చెబుతూ ఉంటారు. కానీ పట్టుదల ఉంటే విజయం సాధించవచ్చు అని నిరూపించాడు ఒక వ్యక్తి. నేటి కాలంలో హార్డ్ వర్క్, పట్టుదలతో విజయం సాధించిన వారు ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇంటర్ విఫలమైన తర్వాత కూడా గొప్ప విజయాన్ని సాధించిన వ్యక్తి సక్సెస్ స్టోరీ నిజంగా ఆశ్చర్యపరుస్తుంది. అతను 12వ తరగతిలో ఫెయిల్ అయ్యాక ఇంట్లో వాళ్ళు, కుటుంబ సభ్యులు, బంధువులు ఎంతగానో వెక్కిరించినా కూడా పట్టు వదలకుండా ఈరోజు సక్సెస్ఫుల్ వ్యాపారిగా మారాడు. అంతేకాదు, అతని కంపెనీ అమెరికన్ స్టాక్ ఎక్స్చేంజ్లో కూడా లిస్ట్ అయింది. అతని పేరు గిరీష్. గిరీష్ 12వ తరగతి పరీక్షలో ఫెయిల్ కావడంతో అతని బంధువులు, స్నేహితులు రిక్షా తొక్కుతావా అంటూ సరదాగా హేళన చేసేవారు. ఇదంతా వింటూ చదువును కొనసాగించి చివరకు HCLలో ఉద్యోగం సాధించి విజయం సక్సెస్ అయ్యాడు. తర్వాత అతను సాఫ్ట్వేర్ కంపెనీ జోహోలో లీడ్ ఇంజనీర్గా పనిచేశాడు. ఇక గిరీష్ కంపెనీ పేరు ఫ్రెష్ వర్క్స్. ఈ కంపెనీ IT సొల్యూషన్స్ను అందిస్తుంది. నేడు ఈ కంపెనీ విలువ 53,000 కోట్లు. గిరీష్ 2010లో జోహోలో జాబ్ మానేసి ఫ్రెష్ వర్క్స్ను స్టార్ట్ చేశాడు. 2018 నాటికి కంపెనీకి 125 దేశాలలో 1,00,000 కంటే ఎక్కువ మంది క్లయింట్లు ఉన్నారు. గిరీష్కి ప్రస్తుతం ఫ్రెష్ వర్క్స్లో 5.29% వాటా ఉంది. వీటి మొత్తం విలువ దాదాపు 2,369 కోట్లు. గిరీష్ గత వారంలో ఫ్రెష్ వర్క్స్లో అతనికి ఉన్న షేర్లను విక్రయించారు. 7 రోజుల్లో మొత్తం 39.6 మిలియన్ షేర్లను విక్రయించగా వీటి విలువ దాదాపు 331.40 కోట్లకు సమానం. దీని ప్రకారం వారం రోజుల్లో 336 కోట్లకు పైగా సంపాదించాడు. దీనితో పాటు SAS పరిశ్రమలో ప్రముఖ పేరుగా మారిన ఫ్రెష్ వర్క్స్తో గిరీష్ SAS సాఫ్ట్వేర్ సర్వీస్ వ్యాపారంలోకి ప్రవేశించాడు. SaaS గురించి మాట్లాడితే ఈ కంపెనీలు కస్టమర్లకు ఆన్లైన్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అందిస్తాయి. సాఫ్ట్వేర్ను కొనుగోలు చేసి ఇన్స్టాల్ చేయడానికి బదులుగా కస్టమర్లు ఈ సొల్యూషన్లను ఉపయోగించడానికి సబ్స్క్రిప్షన్ తీసుకుంటారు. ఈ సబ్స్క్రిప్షన్ చాలా రకాల సౌకర్యాలను అందిస్తుంది. దీనివల్ల సాఫ్ట్వేర్ బిజినెస్ మరింత ఈజీ చేస్తుంది.